ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అనమాట. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి రమమ్మ కళాకేంద్రం పూర్ణ కళాకార్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం బాంబే మోడల్ గణపతి అనమాట. దీని లొకేషన్ వచ్చేసి మనకి క్లారిటీగా చెప్తున్నానండి. దీని లొకేషను మనం ఉన్న మ్యాంగో మార్కెట్కి వెళ్ళే దారిలో బైపాస్లో నుండి రైట్కి కట్ అయితే కొంచెం ముందుకు రాగానే మనకి పెద్ద షెడ్ అయితే కనిపించింది. మొత్తం బాంబే గణపతులే అనమాట. సో లోపలికైతే వెళ్దాం. మనకి రమమ్మ కళాకేంద్రం పూర్ణ కళాకార ఆర్ట్స్ అని ఉండిద్ది. షాప్ నెంబర్ 4 హైవేలో నుండి రాగానే మెయిన్ పెద్ద షెడ్ అనమాట. ఫస్ట్ షెడ్ మందే. సో ఇక్కడికి వచ్చేసి మనం లోపలికి రాగానే మొత్తం బాంబే గణపతులు అనమాట. చూసుకోవచ్చు. ఎన్ని ఫీట్ నుండి ఉన్నాయన్నా? ఇక్కడ దగ్గర దగ్గర 7 అడుగుల నుంచి 18 అడుగుల వరకు ఉంది. 18, 20 దాకా వస్తుంది. ఓకే, 7 ఫీట్ నుండి 20 ఫీట్స్ వరకు ఉన్నాయి మన దగ్గర గణపతులు. ప్రతి మోడల్ బాంబే గణపతులు అన్న. ప్రతి మోడల్ యూనిక్ మోడల్ అనమాట. ఒక మోడల్కి నుంచి ఒక మోడల్కి సంబంధం ఉండదు. మీరు ఏ మోడల్ అన్నా, మనకి ఈ మోడల్ కావాలన్నా, ముంబైలో ఉన్నది లేదా హైదరాబాద్లో ఉన్నది మోడల్ కావాలన్నా మనం పర్ఫెక్ట్గా చేసేయగలుగుతాం. ప్రతిదీ యూనిక్ మోడల్. ఒక్క విగ్రహానికి మరొక విగ్రహానికి అసలు సంబంధం ఉంది. యూనిక్ అంటే ఈ విగ్రహానికి వచ్చేసి ఇట్లాగా మీకు ఫోటోలు కూడా పెడతాను. ఈ విగ్రహం నుంచి ఇట్లా స్వామివారి ఇట్లా కూర్చుని ఇట్లా ఉంటే, ఆ విగ్రహం వచ్చేసి స్వామివారి కాళ్ళు ఇట్లా ఉండే మళ్ళీ చేతులు రైట్ కన్నం వేరనమాట. అలాగే దీనికి సంబంధం ఉండదు. అలాగే ప్రతి ఒక్క మోడల్ దానికి యూనిక్ మోడల్. అంటే యాంటీ పీసులు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ కుర్రోళ్ళు ఏం చేస్తారంటే, అన్నా మా విగ్రహాన్ని మన పక్క సందులో పెట్టేశారు, లేదా మా పక్క ఊర్లో పెట్టేశారు, లేదంటే మా సందులో ఇంకొకరు కూడా మా విగ్రహాన్ని బుక్ చేసుకున్నారు అనే వాళ్ళకి సేమ్ విగ్రహం లేకుండా కాదు, ఇవి యాంటీ పీసులు. అంటే ఒక విగ్రహంతో ఒక దానికి సంబంధం లేకుండా తయారు చేస్తామంట. రకరకాల డిజైన్స్, రకరకాల మోడల్స్. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఫోటో ఉండి మాకు ఈ మోడల్ కావాలన్నా అంటే, నా దగ్గర అయితే ఇంకొక వారం రోజుల పాటు వర్కర్స్ ఉంటారు. మనం చేసి ఇవ్వగలుగుతాం. ఏ మోడల్ తెచ్చుకుని మనం చేసి ఇవ్వగలుగుతాం. అలాగా. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సింహాలు, అటు ఇటు 2 సింహాలు దర్బార్ అదే పీట మీద కూర్చొని ఉన్నారు స్వామివారు. ఇది ఒక మోడల్. దీని ఫొటోస్, డిస్ప్లే ఫొటోస్ నేను పైన వేస్తాను చిన్నగా, చూడండి. అలా సేమ్ ఇవన్నీ 7 ఫీట్ అన్న. 8 ఫీట్ 8 ఫీట్ ఇంకా కింద స్టాండ్ అయి పెట్టాలి. ఐరన్ స్టాండ్ బయట ఉన్నాయి కదా, చూసి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చింది అన్న. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆర్చ్ వస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఆర్చితో అయితే వచ్చింది అనమాట. అదొక మోడల్ ఉంది సేమ్. అలాగే ఇదొక మోడల్ ఉంది, చూసుకోండి. చాలా డిఫరెన్స్ ఉంది. కాళ్ళు కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి అనమాట కింద. అలాగే ఇంకొక మోడల్ ఇది. కింద దర్బారు అదే పీట మొత్తం ఒకటే, బట్ గణపతులు విధానం మారుతుంది. అలాగే ఇక్కడ ఇంకా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకొక యూనిక్ మోడల్. ఇదేంటన్నా? ఇది బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ ఉంది. మొత్తం ఫినిషింగ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ హెడ్, స్వామివారి హెడ్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకొక మోడల్, ఇంకో మోడల్. బ్యాక్ సైడ్ ఇంకొక రకంగా ఉంది. ఫేస్ కొంచెం టర్న్ అయినట్లు అలా అయితే ఉన్నాయి అనమాట. మొత్తం యూనిక్ మోడల్ అనమాట. ముంబై టైపు. ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు వచ్చి చూపిస్తే దానికి నచ్చినట్లు అన్నయ్యలు డిజైన్ చేసి అయితే ఇస్తారనమాట. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా డిజైన్ చేసి. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద గణపతులు కాళ్ళు, చేతులు మొత్తం రెడీ చేసి పెట్టారు బాడీస్. చూసుకున్నట్లయితే ఇది ఎన్ని ఫీట్ ఉండేది అన్న? 16 ఫీట్. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చింది అన్న. బ్యాక్గ్రౌండ్ వస్తుంది. కింద కూడా వేరే వస్తుంది. కింద ఇంకా డిజైన్ వర్క్ వస్తుంది. ఓకే. దీనికి ఇంకా కింద కూడా డిజైన్ వర్క్ అయితే వచ్చింది అనమాట. మీరు హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకునే కన్నా ఇక్కడే మనకి ఇంత మంచి మంచి మోడల్స్, ముంబై నుండి తెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడే ఇంత మంచి మోడల్స్ అన్న ప్రమోట్ చేస్తున్నారు అనమాట. మొత్తం ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చెస్ కూడా డైస్ అయితే అయిపోయినాయి. కొంచెం ఇంకా కొన్ని వేస్తున్నారు. ఇక్కడ ఒక ఆర్చ్ చేశారు బ్యాక్గ్రౌండ్కి. వర్కర్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది 6 ఫీట్ అన్న. 6 ఫీట్ బాడీ. ఇది వచ్చి 8 ఫీట్ వస్తుంది. దీనికి కింద స్టాండ్ పెడితే 7 ఫీట్ వచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ తో 8-9 ఫీట్స్ వస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ తో కలిపి 8-9 ఫీట్స్ వచ్చింది. ఓకే. ప్రతిదీ ఒక డిఫరెంట్ మోడల్. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి. అక్కడ 6 చేతులతో గణపతి ఉన్నాడు, ఇక్కడ 4 చేతులతో ఉన్నాడు. ఇది ఒక మోడల్. ఇది 4 చేతులు. ఇది ఇంకొక మోడల్. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ 6 చేతులతో గణపతి అనమాట. ప్రతి దానికి ఒక లింక్ అయితే ఇస్తాను నేను, పైన ఫోటో అయితే పెడతాను, చూడండి. ఇది వచ్చి సర్కార్ అన్న. ఇది ఈ విగ్రహం. ఓకే. 15 days లో అయితే మనకి డెమో పీసెస్ అయితే రెడీ అవుతాయి అనమాట. బుకింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా
ఇదేమే గణపతి మొత్తం ఫుల్ రెడీ అయిపోయాక జ్యువెలరీ వర్క్స్ మొత్తం అయితే వచ్చేసిద్ది. పంచ కానీ ఏదైనా మనకన్నా మొత్తం మహారాష్ట్ర కలకత్తా నుండే తీసుకొస్తున్నారు అందరినీ. సేమ్ ఈ విగ్రహం ఈ టైప్లో అయితే ఉంటుంది, బట్ అది చాలా పెద్దది. ఇది కొంచెం మనకి చిన్న సైజులో అన్నయ్య వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఇది గుంటూరు ఒకటి ఒప్పుకున్నాం బాలాజీ వాళ్ళకని. ఇది సేమ్ రాజా దర్బార్ విగ్రహం అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది గుంటూరు. ఇది బుకింగ్ అవ్వాలి. ఇది 18 అడుగుల్లో గుంటూరు వాళ్ళకి బుకింగ్ అయింది. ఓకే ఓకే. ఇది చిన్న సైజ్ చేస్తాం, అదే చిన్న సైజు కొంచెం 6 అడుగుల్లో చేస్తాం. అలాగే ప్రతిదీ ఒక్కొక్క డిఫరెంట్ ఫోటోలు నేనైతే పైన వేస్తాను చూడండి. మీరు కూడా బుకింగ్ చేసుకోవాలంటే గబాలను అయితే వచ్చి బుకింగ్ చేసుకోండి. ఇంకో 15 days లోపు మీరు వచ్చి చెప్తే మీకు నచ్చిన మోడల్ అన్నవాళ్ళు చేయడానికి యూజ్ ఉంది. ఒక 10 days 10 days లోపు, ఎందుకంటే మళ్ళీ వర్కర్స్ వెళ్ళిపోతారు, దాని ద్వారా మనం అయితే చేపిలేము అనమాట. ఈ 10 days లోపు అయితే మనకు నచ్చిన మోడల్ అన్నీ తీసుకొచ్చి మీకు ఏది కావాలంటే అది చేసి చూపిస్తాడు. అలాగే చాలా గణపతులు అయితే ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్దవి ఒక 16 feet 17 feet. దానికి బ్యాక్గ్రౌండ్ వస్తే 19 feet అయిపోతుంది. డమరకం మీద ఒకటి అలా వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. డమరకం మీద సోమవారం కూర్చున్నట్లయితే ఉందన్నమాట. సేమ్ అదే గణపతి ఇవన్నీ. దీనికి కింద డమరకం లైక్ మనకి ఏది కావాలంటే అది సెట్ చేస్తారు అన్న వాళ్ళు. చూడండి డమరకం మీద సోమవారం కూర్చొని అయితే ఉన్నారనమాట. విజయవాడ మొత్తం మీద అంటే ఏపీలో అన్న వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ ఇంకెవరి దగ్గర లేవు. ఇది వచ్చేసి సోమవారం ఒక కాలు మీద కాలేసి కూర్చొని ఉన్నారనమాట. కింద చుట్టూరు మనకి దర్బార్ అయితే వచ్చింది. చాలా గణపతులు, చాలా కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి. మన ఏపీ మొత్తం మీద అన్నయ్య ఒక్క దగ్గరే విజయవాడలో ఈ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏ షెడ్లో అయితే ముంబై గణపతులు అయితే లేవు, ఉన్నాయి కానీ చిన్న చిన్న గణపతులు. ఇంత పెద్ద పెద్ద సైజు గణపతులు కావాలంటే హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకొని ట్రాన్స్పోర్ట్ కన్నా ఇక్కడైతే చాలా బెటర్. ఇంకా పాత గణపతులు ఇవైతే లాస్ట్ ఇయర్ అవి కూడా అయిపోతే కొంచెం ఫ్రీ సెట్ అయిపోద్ది అనమాట. డెమో పీసెస్ అయితే ఒక 15 days అయితే అయిపోతుందంట. అప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే చేద్దాము. సో ఇవి ఫ్రెండ్స్ అన్న దగ్గర ఉన్న యూనిక్ గణపతులు, మొత్తం బాంబే స్టైల్ అనమాట. ఇవి కూడా ఒకసారి అంటే ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ గణపతులు అంతకుముందు వేరే గణపతులు వచ్చాయి, ఇప్పుడు మొన్నటిదాకా వేరే గణపతులు వచ్చినాయి. ఇప్పుడు అందరూ బాంబే స్టైల్, కొంచెం లుకింగ్ చాలా అద్భుతంగా ఉండాలి, మా పందిరిలో సెట్ అవ్వాలి, అందరూ అట్రాక్షన్గా చూడాలి అని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయారు. చాలా మంది మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. అంతా కుర్రోళ్ళు కొంచెం లేటెస్ట్గా అప్డేట్ అవుతున్నారు కాబట్టి బాంబే ఢిల్లీ తీసుకొద్దాం, ఇక్కడ సేమ్ అయ్యే గణపతులు అబ్బా చెప్తున్నా కదా, ఇక్కడికి రండి చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రైజెస్ కూడా అన్న మనకి రీజనబుల్గా అయితే చెప్తున్నాడు. ప్రైజెస్ విషయానికి వస్తే మనం మొత్తం ఫినిషింగ్ అయిపోయినాక ప్రైజెస్ అయితే చెప్పుకున్నాం. అయితే అసలు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి గణపతులు. ఫినిషింగ్ అయిపోతే వేరే లెవెల్లో ఉంటాయి. నేను లాస్ట్ టైమే వ్లాగ్ చేశాను, దాని మీద మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ వచ్చాయి అన్నీ అసలు. సో ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ఒక లైక్, షేర్, కామెంట్. డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్తాడు.